నమస్కారం అండి. సరే ఇది ఈరోజు వచ్చేసి జగన్ గారు పల్నాడుకెళ్లారు. హ్మ్. పల్నాడుకెళ్తే అక్కడ వాళ్ళు పోలీస్ ప్రొటెక్షన్ వాళ్ళు ఇవ్వలేక హ్మ్. ఇంతమంది ఎందుకు పంపించారని చెప్పేసి ఆయన హ్మ్. మీద ఒక ఆరోపణలాగా చేస్తాం. హ్మ్. పర్మిషన్ ఇచ్చాం కదా 300 మందికే ఇచ్చాం ఇంతమంది ఎందుకు తెచ్చారు హ్మ్. అని చెప్పేసి ఆయన మీద ఒక ఆరోపణలాగా నెట్టేస్తాం. దాన్ని ఈ విధంగా చూపించాం. పల్నాడులో పనికిమాలిన పోరాటం చేయడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడటండి. ఎందుకంటే అవసరం లేని పోరాటం అది. ఇప్పుడు చాలా సమస్యలున్నాయి గదండీ! రాష్ట్రంలో వీళ్ళు 3 గ్యారంటీలే ఇచ్చింది. ఇంకా 3 గ్యారంటీలు ఇవ్వాలా. దాని గురించి పోరాటం చేయడం మానేసి ఎవడో ఏ బెట్టింగ్ యాప్‌లోనో లేతే ఈ ఎలక్షన్‌లో గెలుస్తాడా, ఓడిపోతాడనే అంటే వాళ్ళ కార్యకర్త కదా. కార్యకర్త అయితే తప్పు చేసేస్తే మొత్తం సమర్థించేస్తారా? ఆయన చచ్చిపోయినప్పుడు కాకుండా ఇప్పుడు విగ్రహం పెట్టినప్పుడు వెళ్ళడం ఏంటండి? నాకర్థం కాలేదు. చనిపోకముందు ఆదుకుంటే సరిపోతది గదా! ఏదైనా సరే ఏదైనా టీడీపీ రాజకీయ వాళ్ళే ఫోర్స్ చేసి దానివల్ల చనిపోయారు. మరి అలాగే ప్రత్యర్థుల మీద ఆరోపణ చేస్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. ఏదైనా సరే ఇలాంటి ఇష్యూ ఉన్నప్పుడు ఏదన్నా సంఘీభావంగా ఎళ్ళినప్పుడు పోలీస్ పర్మిషన్ 200 మందికో, 300 మందికి ఇచ్చినప్పుడు జాగ్రత్తగా వెళ్లి జాగ్రత్తగా వస్తే బెటరు. బారికేడ్లు ఇరగ్గొట్టేసి, జనాలను కొట్టేసి అటు ఇటు పరిగెత్తేసి భయభ్రాంతులకు గురి చేస్తుంటే సమాజంలో ఏం మెసేజ్ ఇద్దామని జనానికి కూడా పిలిపివ్వలేదు. ఆయన చెన్నై కాబట్టి ఇంతమంది జనాన్ని కొట్టాడు. ఈరోజు జనాలు చెవిలో పువ్వు పెట్టుకున్న వాళ్ళకి చెప్పమనండి. ఎందుకంటే ఆయనేమో అలా అంటాడు. జన సమీకరణ చేయండి అని చెప్పి చుట్టుపక్కల ఉన్నటువంటి నాయకులు, ఎమ్మెల్యేలుగా పోటీ చేసినటువంటి వ్యక్తులు, మాజీ ఎమ్మెల్యేలు మామూలు పిలుపునివ్వరు అక్కడ. అరే ప్రతి ఒక్కడు చాలా గల్లంతు సృష్టించాలా, మన జన సమీకరణ చేయాలని చెప్పి గందరగోళం చేశారక్కడ. ఏం పర్యటన అది? ఏం పర్యటనబ్బా నాకర్థం కాదు. ఏదన్నా ఎవరికైనా అన్యాయం జరిగిందా? లేకపోతే సమాజానికి ఏమైనా న్యాయం జరుగుతుందా చెప్పండి? అలాంటప్పుడు ఎళ్ళాలా తప్పేముంది? ఎళ్ళకూడదని ఎవడు అనడు. పర్మిషన్ ఇచ్చినంత పర్మిషన్‌కి లోబడి ఎళ్ళండి తప్పేముంది? బారికేడ్లు ఎలా ఎరగొడుతున్నారో చూస్తున్నాం. అంటే రేపు పొద్దున సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? మన ఇష్టం లేకుండా పోలీసులు ముందే రెచ్చగొట్టారు. ఎంతమందికి లిమిట్ పెట్టడం వల్ల ఇదంతా జరిగింది. దాని మీద లిమిట్ 100% పెడతారండి. గందరగోళం ప్రతి మీటింగ్‌లో గందరగోళం అవుతే లిమిట్ పెట్టకుండా ఎలా ఉంటారు? ఇంతకుముందు వాళ్ళు పెట్టలేదా? పవన్ కళ్యాణ్ లాంటి చరిష్మా ఉన్నటువంటి నాయకుడు, సినిమా స్టార్‌నే నువ్వు 100 రకాల ఆంక్షలు పెట్టి, ఆపేసి, పడుకోబెట్టి, నేల మీద తొంగోబెట్టి, ఇష్టానుసారం తిప్పినావు. గుర్తులేదా? మరి అలాంటప్పుడు ఈవేళ నువ్వు వస్తుంటే వాళ్ళెలా ఎళ్తారు? ఎక్కడైనా ఒకటే కదా గందరగోళం అయ్యేది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ పర్యటన వెళ్ళేటప్పుడు లైట్లు ఆఫ్ చేపించేసావు. కరెంట్ తీపిచ్చేసావు. పోలీసులు పెట్టి నిర్బంధించేసావు. ఏ అప్పుడున్న బుద్ధి ఇప్పుడు కూడా ఉండాలి కదా! ఇప్పుడు ఆళ్ళిచ్చిన పర్మిషన్‌కి లోబడి మీరెళ్ళాలి కదా! ఎళ్ళకుండా ఈరోజు వచ్చేసి నాకేదో అన్యాయం జరిగిపోతుందంటే ఏం అన్యాయం జరిగిపోతది? నువ్వు నిజాయితీగా నిలబడి ఈరోజు ప్రజల కోసం పోరాటం చేసిన వ్యక్తివైతే వేళ ఇంకా 3 ఇప్పుడు వాళ్ళిచ్చిన 6 గ్యారంటీల్లో ఒక 3 గ్యారంటీలు అమలు చేయాల. అతి త్వరలో చేయండి. రేపు నెల నుంచే మీరు చేయాలి. ఆగస్టు 15 నుంచి ఇదన్నారు కదా! మన ఫ్రీ బస్ అన్నారు. ఫ్రీ బస్ రోజు ఉన్న 2 గ్యారంటీలు కూడా అమలు చేయండి అని చెప్పి గట్టిగా పోరాటం చేయాల్సింది పోయి. ఎవరో చనిపోతే అనవసరం పర్యటన చేసి పల్నాడు పర్యటన పనికిమాలిన పర్యటన అంటారు దీన్ని. అవసరం లేని పర్యటన. ఆ కార్యకర్త ఏమో చనిపోయి ఆత్మహత్య చేసుకుంటే విగ్రహం పెడుతుంటే అక్కడికెళ్ళి గందరగోళం సృష్టించడం. సరే అంతే కదా! ఈరోజు ఆ మీటింగ్‌కెళ్లారు కదా. ఆ! సో అక్కడ వచ్చేసి ఒక కార్యకర్త ఆ గుంపులో ఒకతను కింద పడిపోయి చనిపోయాడు. దాన్ని ఇప్పుడు ఎక్కువ ఓవర్ ఫ్లోట్ అయితే చనిపోతారండి. ఎక్కడ చనిపోవట్లేదు చనిపోతారు. ఖచ్చితంగా చనిపోతారు. మన దాన్ని ఏ జాగ్రత్తలో మనం విధంగా వెళ్ళాలి. చూడొచ్చు మరి? దానికి మరి జగన్మోహన్ రెడ్డిని మనం గ్యారెంటీ మనం చేయలేం గానీ, కాకపోతే ఏదన్నా మరి ఇప్పుడు ఎక్కువ తోపులాట జరిగినప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సంఘటనలు. దాని గురించి ప్రత్యేకంగా మనం రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఎవరి జాగ్రత్త ఆళ్ళు తీసుకోవాలి ఇలాంటి ప్రోగ్రామ్‌కెళ్ళినప్పుడు. అంటే దీనికి లోపం వచ్చేసి జగన్ గారా? లేకపోతే పోలీస్ డిపార్ట్‌మెంటా? ఎవరు లోపం అవుతారండి దాన్ని అందరిని నిందించలేము. ఇప్పుడు ఎళ్తుంటే కానీ ఎవడైనా కింద పడిపోతాడు. జనాలు తోపులాట జరుగుతది. ఇప్పుడు అంబటి రాంబాబు బారికేడ్లు ఇరిచేద్దాం రండ్రా అని చెప్పి 10 మందిని పిలిచాడు. బారికేడ్లు ఇరిచేసాడు. అవును. ఇరిసినప్పుడు ఆ బారికేడ్ ఎవడో ఒకడు తగిలితే చత్తాడు. చస్తే ఎవడికి ప్రాబ్లమ్ అంటే ఏం చెప్తాం? ఆయనదే ప్రాబ్లమ్ అన్నట్టు. కాబట్టి ఈ పర్యటన అనవసరం పర్యటన. ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడే పర్యటనలు చేయాలా. సమాజానికి ఉపయోగపడే పర్యటనలు చేయాలా. అసెంబ్లీకి రావాలండి. ఇదే నా కోరిక.